బ్యాక్ టు బులెటిన్. ఢిల్లీలో హై డ్రామా కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ బయలుదేరిన రేవంత్ రెడ్డి మళ్లీ వెనక్కి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో ఎయిర్పోర్ట్ నుండి రిటర్న్ వెళ్లారు. మరి కాసేపట్లో ఏఐసీసీ పెద్దలను రేవంత్ కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి రేవంత్ రెడ్డి మళ్లీ వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకు వెళ్ళినట్టుగా సతీష్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ హిమబిందు, కొద్దిసేపటి క్రితమే ఇటు మొత్తం ఏఐసీసీ నేతలందరూ కూడా కలిసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి. అయితే తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ఆ సమయంలోనే ఏఐసీసీ ఆఫీస్ నుంచి కూడా అతనికి పిలుపొందింది. మళ్లీ రావాలని కూడా రావడంతో వెంటనే ఇటు రేవంత్ రెడ్డి కూడా ఏఐసీసీ ఆఫీస్ కూడా బయలుదేరారు. అయితే ఇంకా మంత్రివర్గ కూర్పు కూడా ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. సర్వత్గా ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న నైట్ కేసీ వేణుగోపాల్తో దాదాపుగా 2 గంటల పాటు కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యాడు. మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉంటే సామాజిక సమీకరణలు ఏ రకంగా ఉంటాయనిపై కూడా చర్చించారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం రేపు రేవంత్ రెడ్డితో పాటు అంటే సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఒకరు డిప్యూటీ సీఎంగా ఉంటారు, మిగతా 5 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే తర్వాత ఒకవేళ స్పీకర్ అనేది ఎవరైనా తేలిన తర్వాత మిగతా మంత్రివర్గ కూర్పుపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 1:04 సీఎం రేవంత్ రెడ్డితో పాటు 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో మెయిన్గా డిప్యూటీ సీఎంగా బట్టి ఉండే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళంతా కూడా రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకా కూడా సామాజిక సమీకరణలు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఏఐసీసీ నేతలు కూడా బలంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా సీనియర్ నాయకులంతా కూడా కొంచెం విముఖత ఉన్నారు కాబట్టి, సీరియస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రాజీ ఫార్ములాను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే కొంచెం డిలే అవుతుంది. కాబట్టి రేపు రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి తెలంగాణ 3వ సీఎం కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 6 మంత్రులు బట్టితో పాటు ఉత్తమ్, సీతక్క, శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా, పొన్నం ప్రభాకర్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఇంకా ఏమైనా సమీకరణ మారుతానపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవకాశం ఉందా లేదా రేపు? ఎస్, దానిపై కూడా ఇంకా చర్చిస్తున్నారు. ఇంకా కొలిక్కి రాలే అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాత్రం ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో 6 ఇటు బట్టితో పాటు ఇటు శ్రీధర్ బాబు, ఆయనతో పాటు ఇటు ఉత్తమ్, సీతక్క, శ్రీధర్ బాబు వీళ్ళందరి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఇటు కొమటిరెడ్డి వెంకరెడ్డిని మరి టీపీసీసీ చీఫ్గా నియమిస్తారా, లేకపోతే ఏదైనా ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి శాఖలో అయితే చోటిస్తారన్నపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా సామాజిక సమీకరణలు కూడా చూస్తారు. ఎందుకంటే ఏ కులాలకు ఎన్ని ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రివర్గం ఇవ్వాలన్నపై కూడా ఇంకా ఏఐసీసీ ఇంకా కసరత్తు అయితే ఇంకా చేస్తుంది. కాబట్టి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మొత్తంగా అయితే ఇటు స్పీకర్ ఎంపిక పూర్తయిన తర్వాతనే మిగతా మంత్రుల శాఖలకు సంబంధించిన ఎవరెవరు ఎంపిక చేస్తారని కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న క్రమంలోనే అతన్ని ఏఐసీసీ ఆఫీస్కు రావాలని కూడా మల్లికార్జున్ ఖర్గే ఆఫీస్ నుంచి కూడా పిలుపు వచ్చిన నేపథ్యంలో వెంటనే మళ్ళీ వెనకకు రేవంత్ రెడ్డి వెళ్ళి వాళ్ళతో మీట్ అయిన తర్వాత మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఇంకెవరైనా సూచిస్తారా, లేకపోతే సామాజిక సమీకరణలో భాగంగా ఇంకెవరికైనా చోటు దక్కుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి మరి వీళ్ళే ఉంటారా, ఇప్పుడు నేను చెప్పిన పేర్లే ఉంటాయా, ఇంకా ఏదైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందనపై కూడా ఇంకా తర్జన భర్జన అయితే కొనసాగుతుంది. కాబట్టి దీనిపై మాత్రం ఈ రోజు నైట్ కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు రేవంత్ రెడ్డితో పాటు 6 మంత్రులు మాత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇందులో ప్రధానంగా బట్టి పేరు వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు మెయిన్గా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. హిమబిందు.